జనతా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలి. తాజాగా స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సీఎం కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ ఇంట్లో ఈడీ సోదాలు. మనీ లాండరింగ్ కేసులో తనిఖీలు. మహారాష్ట్రలో కాంగ్రెస్ లో వీడనున్న 13 మంది ఎమ్మెల్యేలు షిండే అజిత్ వర్గాల్లో చేరుకుపోయే ఏర్పాట్లు. ట్రేడింగ్ ముగింపులో భారీ అమ్మకాలు. సెన్సెక్స్ 354 పాయింట్ల. అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్ దక్షిణాఫ్రికాతో అమెరికాను గెలుచుకున్న భారత్. మొయినుద్దీన్ హాయిగా రజనీకాంత్ రిలీజ్ అయిన లాల్ సలాం ట్రైలర్. ఐటికి డీటెయిల్స్ చూస్తే బ్రిటన్ రాజు చార్లెస్ III క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని బకింగ్హామ్ ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చార్లెస్ III ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చార్లెస్ III త్వరగా కోలుకోవాలి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నామని ట్వీట్ చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సైతం కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ వైభవ్ కుమార్ తో పాటు ఢిల్లీ జల బోర్డు సభ్యుడు షాలాబ్ కుమార్ ఇంట్లోనూ ఈడీ ఆఫీసర్లు ఇవాళ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనే 10 ప్రదేశాల్లో ఆ సోదాలు చేపడుతున్నారు. మనీ లాండరింగ్ కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. పర్సనల్ సెక్రటరీ విభవ్ కుమార్ తో పాటు ఢిల్లీ జల బోర్డు సభ్యుడు షాలాబ్ కుమార్ ఇళ్లలోనూ ఈడీ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనే 10 ప్రదేశాల్లో తనిఖీలు చేపడుతున్నారు. భారీ స్థాయిలో జరిగిన ఆర్థిక అవకతవకలతో లింక్ ఉన్న కేసులో ఈడీ తన దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ సన్నిహితుల ఇళ్లలోనూ ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. అధికారులతో పాటు రాజకీయ పార్టీతో లింక్ ఉన్న కోణంలోనూ విచారణ జరుగుతోంది. ఇటీవల మాజీ మంత్రి మిలింద్ దేవ్రా కాంగ్రెస్ ను వీడి శివసేనలో చేరారు. అదే బాటలో మహారాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలు త్వరలో పార్టీని వీడనున్నారు. ముంబైలో కీలకమైన మాజీ మంత్రి బాబా సిద్దిఖీ, ఆయన కుమారుడు ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖ్లు ఎన్సీపీలోకి వస్తారనే చర్చ సాగుతోంది. అయితే వీరే కాకుండా ఇంకా 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారని ఆ పార్టీ కీలక నేత ఒకరు వెల్లడించారు. ఓ ఇంగ్లీష్ వెబ్సైట్ ప్రచురించిన ఈ వార్త రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. అజిత్ పవార్ వర్గంలోకి ముస్లిం ఎమ్మెల్యేలతో సహా ఇతర కాంగ్రెస్ నేతలను చేర్చుకోవడం ద్వారా ముంబైలో మహాకూటమి బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ చేర్చుకోవాలనుకుంటున్న వారిలో ఈడీ కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. రాహుల్ గాంధీ న్యాయ యాత్ర ముంబైకి చేరుకోకముందే వీరంతా పార్టీ ఫిరాయింపులకు పాల్పడేలా బీజేపీ స్కెచ్ వేసిందని కాంగ్రెస్ కీలక నేత తెలిపారు. నల్గొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కేతావతి శంకర నాయక్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య పాల్గొన్నారు. నల్గొండ ఖమ్మం జిల్లాని ప్రజల్ని ముంచడమే కాదు, ఈరోజు కనీసం మంచినీళ్ళు తాగలేని మంచినీళ్ళు లేని పరిస్థితి. ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉండి, అదృష్టవశాత్తు గతంలో వర్షాలు పడ్డాయి కాబట్టి వచ్చినాయి. ఈరోజు మంచినీళ్ళు కూడా లేని పరిస్థితిలో కారకుడైన టీఆర్ఎస్ ప్రభుత్వం 15 సంవత్సరాలు నల్గొండ జిల్లాతో పాటు 3 జిల్లాలను నాశనం చేసి, ఆ చేసిన నాశనానికి ప్రజలు కూడా దానికంటే ముందు మీకు విషయం చెప్పాలి. ఈ దుర్మార్గుడు కూర్చొని ఎస్ఆర్బీసీ సొరంగం పూర్తి చేస్తా అని చెప్పి సొరంగాన్ని ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు. దాని మీద అక్కడికి రాలేదు. ఇరిగేషన్ మినిస్టర్గా అక్కడికి వెళ్ళలేదు. ఒక పనికిరాని ఒక అంతకునికి మంత్రి పదవి ఇచ్చి రాజకీయ అనుభవం లేకుండా ఏదో ఆయనకు
సాయంత్రం పూట కంపెనీ ఇచ్చే వారికి మంత్రి పదవి ఇస్తే ఆ దళితుడు ఒక్కసారి కూడా సొరంగ మార్గం కానీ ఢిల్లీ ప్రాజెక్టు కానీ ఏఎంఆర్పి మెయిన్ కెనాల్కు లైనింగ్ చేపియాలి, డిస్ట్రిబ్యూటర్కి లైనింగ్ చేపియాలి, వరద కాలువకు లైనింగ్ చేపియాలి, అలాగే బ్రాహ్మణ విలువ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. సోయి లేదు, కనీసం సందర్శించలేదు. ఎంతసేపు ఎక్కడ దోచుకున్నావా, యాదాద్రి టౌన్ ప్లాట్లు 1000 కోట్లు ఏ విధంగా దోచుకోవాలనే ఆలోచనతో దోచుకున్నాడు. సూర్యాపేటలో కలెక్టర్ ఆఫీస్ ఈడ కడుతున్నా అని చెప్పి ఎస్పీ ఆఫీస్ పక్కన చూసి రాత్రి తీసుకుపోయి ఒక అసైన్ ల్యాండ్ చుట్టుపక్కల అసైన్ భూమి కొని అక్కడ కట్టి 100 కోట్లు సూర్యాపేటలో సంపాదించుకున్నాం. కనీసం ఇవాళ సూర్యాపేటలో కూడా నీళ్లు లేని మూసి నీళ్లు తాగే పరిస్థితి. తమినవేని రాజేష్ కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులు ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభంలో మొదటి ఆటలో శాసనసభ్యులు గడ్డం వినోద్ కబడ్డీ ఆట ఆడి గ్రామస్తులందరినీ ఆనందింపజేశారు. నమస్కరిస్తూ వేదికపై ఉన్న సోదరులందరికీ, మా రాజేష్ ఈ కబడ్డీ ప్రోగ్రాం ఉంది సార్, కంపల్సరీ రావాలంటే ఆయన మాటకు ఇబ్బంది కాకుండా చాలా మంచిగా కమ్మగా చెప్పి 2 కిలోమీటర్లు ఉన్నాయి సార్ అని పిలిచి 12 కిలోమీటర్ల లోపలికి ముంజిండు. సరే పర్వాలేదు, మంచి పని కోసం పిలిచినందుకు వచ్చిన. మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే మంచిగా స్పోర్ట్స్ ఆడాలి రెగ్యులర్గా. నిన్ననే మేము ఒక క్రికెట్ టీం చేసినాం, మా నాయన గురించి స్టార్ట్ చేయడానికి నేను మా తమ్ముడు కలిసి. అట్లనే ఇక్కడ మన క్రికెట్ ఉందా ఉంటే మళ్ళీ టీం ఏంది కబడ్డీ క్రికెట్ ఆడుతుందా? తయారు చేయి. అట్లనే వీళ్ళని కూడా మంచిగా ఇచ్చేయి. కబడ్డీ ఆడితే నిజంగా మనుషులకు చాలా జోష్ వస్తుంది. నేను కూడా చిన్నప్పుడు ఆడుతుంటే, కానీ ఇప్పుడు జర వయసు అయింది, అందుకోసం ఆడలేకపోతున్నా. అప్పటికి ట్రై చేయొచ్చు, ఒక ఛాన్స్ తీసుకోవచ్చు. కానీ కబడ్డీ ఆడిన తర్వాత జనాలు కూడా కొంచెం ఓపికతో ఉండాలి. రేషం పెరుగుతుంది, కొట్లాటలు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. దీన్ని ఒక్కటి ఓపిక పెట్టుకోవాలి గదే, అందుకోసం కబడ్డీ అంటారు. కబడ్డీలోకి వెళ్ళి మనిషి చాలా నేర్చుకుంటాడు. ఓపిక, సహనం, వర్కింగ్ చేసే కెపాసిటీ, ఎడ్యుకేషన్ అన్నీ పెరుగుతాయి. ఈ టోర్నమెంట్ని గ్రాండ్ సక్సెస్ కావాలని మా రాజేష్కు, గొల్లపల్లి గ్రామ ప్రజలందరికీ మళ్ళొకసారి కంగ్రాచులేట్ చేస్తూ, గట్టు మల్లేషు, హరీషు, ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. మీరు ఎల్లకాలం మంచిగా ఇట్లా ఆడుకుంటూ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటూ, ఇప్పుడు బెస్ట్ విషింగ్ ద టీమ్ ఆల్ ద బెస్ట్, అంతా ఎల్లకాలం మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన కోసం మీ జగన్ 124 సార్లు బటన్ నొక్కారు. మన ఒక్కసారి 2 బటన్లు నొక్కలేమా అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి అని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా, చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మనందరి ప్రభుత్వం 2,55,000 కోట్ల రూపాయలు డీబీటీగా పేద కుటుంబాలకు పంపింది. ఈ పథకాలన్నీ కూడా అందుకున్న ఆ కుటుంబాలకు మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి వారే అండగా నిలబడాలని, ఆ కుటుంబాలే స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని, మరో 100 మందికి జరిగిన మంచి గురించి చెప్పాలని గడప గడపకు వెళ్ళి కోరండి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి ఈ మంచి కొనసాగింపుకు మద్దతుగా 2024 ఎన్నికల్లో ఆ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్న 124 సార్లు మన కోసం బటన్ నొక్కాడు. జగనన్న కోసం మనం కేవలం ఒక్కసారి జగనన్న కోసం 2 బటన్లు నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా చెప్పండి. నేను ప్రజలకు సేవ చేయలేనప్పుడు నేనెందుకు ఎమ్మెల్యేగా ఉండాలనుకుంటున్నాను? శాసనసభ్యులుగా ఉండి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ కొందరు దేవినేని ఉమాతో పరోక్ష సంబంధాలు నడిపారు. రాజకీయాలకి స్వస్తి పలికి వ్యాపారాలు చేసుకుందాం అనుకున్నా, కానీ శ్రేయోభిలాషులు రాజకీయాలను ఉందామన్నారు అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. సరే, కొత్తగా పార్టీ తరఫున కొత్త ఇన్ఛార్జిని కూడా నియమించారు కాబట్టి ఇప్పటివరకు నాతో కలిసి పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకి కొంత క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం, వారికి వివరాలు వెల్లడించడం జరిగింది. నా గడిచిన 6 సంవత్సరాల ప్రయాణంలో చివరి 2 సంవత్సరాలు
కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత అనే రీతిగా నా రాజకీయ ప్రయాణం కొనసాగింది. ఆ క్రమంలో పార్టీలో ఉద్దేశపూర్వకంగా కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టడం, నేను ఆ విషయాన్ని పార్టీ అధిష్టానానికి ఎప్పటికప్పుడు తెలియపరచడం, కానీ దానిపైన సరిగా స్పందించకుండా ఆ సమస్య నానాటికి తీవ్ర రూపం దాల్చడం, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా పలు సందర్భాల్లో తీసుకెళ్ళటం, వారు క్యాడర్ మీటింగ్ కూడా పెట్టి ఆ క్యాడర్ మీటింగ్లో కూడా క్యాడర్కి సరైన నిర్దేశం విషయాన్ని ఖండించకుండా వారు కూడా తేలిగ్గా వదిలిపెట్టడం జరిగింది. అది ఆ తర్వాత మరిన్ని విపరిణామాలకు దారితీయటం, అది పార్టీలో నాకు మొదటగా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారు. ఇబ్బందికరమైన పరిస్థితిని రోజు రోజుకి పెంచుతూ వచ్చారు. ఇదే కాకుండా సంక్షేమ పథకాలు ఒక్కటే బటన్ నొక్కి ప్రజలకు అందించినందువల్ల ఈరోజు ప్రజలు ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా బర్త్ రైట్ అనేటట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. అది పేదలకు సంక్షేమం చేయటం అనేది ప్రభుత్వాల కర్తవ్యం, అది ఖచ్చితంగా చేయవలసిందే. కానీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అవసరం, ప్రజలు కోరుకుంటా ఉన్నారు అనేది మటుకు 100% వాస్తవం. మేము గడప గడపకి వెళ్ళినప్పుడు, ఇతరత్ర గ్రామాల్లో కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ప్రజలు మీరు ఇచ్చారు, మేము తీసుకుంటా ఉన్నాం, అవన్నీ అవసరం, మీరు చెప్పారు, మీరు ఇచ్చారు, మీరు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటా ఉన్నాం. మరి మా ఇంటి ముందు కాలువ ఏది, మా ఇంటి ముందు డ్రైనేజ్ ఏది, లేదా మా ఇళ్ళకి పంపులు వేయి, మా ఇళ్ళకి కరెంట్ స్తంభాలు అంటే వీటన్నిటికీ చెప్పడం సమాధానం ఇబ్బంది అయింది. ఇటు సంక్షేమం అటు అభివృద్ధి బ్యాలెన్స్డ్గా వెళ్ళాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. కానీ మనం ఏ కారణాల చేతనో ఒక విషయంలోనే మాట మీద నిలబడడం తప్పితే ఒక విషయాన్ని పూర్తిగా విస్మరించడం ప్రజల్లో ఇబ్బందికరమైన పరిస్థితి. అటు పార్టీలో నాకు జరిగిన ఇబ్బంది, ఇటు అభివృద్ధి విషయంలో నేను మొదటి నుంచి నా నియోజకవర్గానికి నేను తొలిసారిగా శాసనసభ్యుడైన మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నిక కోసం డిగ్రీ అర్హత సాధించిన ప్రతి ఒక్కరి చేత ఓటర్ల నమోదు ప్రక్రియను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వేగవంతం చేయాలన్నారు. పార్టీ కన్నతల్లి లాంటిదని, కాపాడుకుంటే అందరం బాగుంటామని, రానున్న స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపి పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. మన కుటుంబ సభ్యులు, మా కుటుంబంలో కూడా 4 ఉన్నారు. నేను, మా భార్య, మా 2 పిల్లలు. అలాగే ఫస్ట్ మన కుటుంబంలో ఎవరెవరైతే ఉన్నారో మీరు దయచేసి ఇవాళ చేయండి. రేపు ప్రతి ఒక్కళ్ళు, నేను నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ను నేను హృదయపూర్వక నమస్కరించి మనవి చేస్తున్నా. దయచేసి మీరందరూ నమోదు చేసుకోవాలి. మీ పవిత్రమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మీరు ఉపయోగించుకొని మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. ఇందులో కూడా ఉంది, ఇక్కడ కూడా ఫామ్ 18 అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ఉంది, ప్రతి సెంటర్లో కూడా ఉంది. ఇది దయచేసి ఇవాళ రేపు గ్రాడ్యుయేట్ సోదరులు ఉపయోగించుకోవాలని చెప్పి నేను మనసా వాచా కోరుకుంటున్నా. నాకు కూడా కొద్దిగా జాప్యమైంది, నేను అనుకోకుండా సడన్గా అమెరికా పోవడం జరిగింది. మొన్న మండేనే రావడం జరిగింది. ఆ రోజు నుంచి నేను మండలం ఊరు గ్రామాలు చెప్పడం జరిగింది. కానీ ఇలా తెలియపరచాలి, నా గ్రాడ్యుయేట్ సోదరులను చెప్పాలి, మీడియా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ మా గ్రాడ్యుయేట్ సోదరులకు ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. దయచేసి మీరందరూ నమోదు చేసుకొని రాబోయే రోజులలో మన క్యాండిడేట్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ఎన్నుకునేది కేవలం గ్రాడ్యుయేట్స్ మాత్రమే. అంటే మనం నేరుగా ఎన్నుకుంటాం, మనకు అదొక గొప్ప అవకాశం. గతంలో మంచి హేమాహేమీలు, విద్యావంతులు వాళ్ళందరినీ కూడా శాసన మండలికి పంపించినటువంటి ఘనత ఈ పట్టభద్రులదే. వాళ్ళు వాళ్ళ గళాన్ని విప్పి ఈ రాష్ట్ర సాధన కోసం కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఒక ఆదర్శాన్ని వారు చూపడం జరిగింది, ఒక బాటను వేయడం జరిగింది. ఆ రకంగా ఈ ఎన్నికల్లో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి గొంతును పంపించాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసరా, పెండ్యాల గ్రామాల్లో పల్లె ప్రధాన జనసేన కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ సమన్వయకర్త తమ్మళ్లపల్లి రమాదేవి. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ పెండ్యాల గ్రామంలో మైనారిటీ సోదరులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలేదు కాబట్టి మనమందరం కూడా ఇప్పుడు ఈ పల్లె ప్రధాన జనసేన అనే కార్యక్రమం ద్వారా ప్రతి
నియోజకవర్గంలోని ప్రతి మండలంలో 3 గ్రామాలని ప్రతిరోజు సందర్శిస్తున్నాం. మేము 3 గ్రామాలు ఇంటింటికి వెళ్ళి కనుక్కుంటున్నాము. ఎక్కడ చూసినా అన్ని సమస్యలే తప్ప పరిష్కారం వైపుకి ఒక్కరు కూడా తొంగి కూడా చూడలేదు. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి? జనసేనాని పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు మనం ఇక్కడ సమస్యలను తీసుకొని అధికారులతో అర్జీలు పెట్టి మనం ఆ సమస్యకు పరిష్కారాలను పొందాలా లేదా? 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారిపోతుంటాయి, కానీ అధికారులు అనేవాళ్ళు 30-35 సంవత్సరాలు చేస్తారు. వాళ్ళు చేస్తారు, మనం తీసుకెళ్లే మనుషులు, వ్యక్తులు, అలాంటి వ్యక్తులు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గౌరవించి మన్నించి అలాంటివి మనకు చేస్తారు. అవి చేస్తే సరే. ఈ 2 నెలల్లో లేదు అంటే మనకు చేయడానికి చాలా ఉన్నాయి. మీకెవరు భిక్ష వేయడం లేదు. మీకు రావాల్సిన హక్కులు వాటిని మీరు పొందాలి, పొందే తీరాలి. ఏంటో చెప్పండి, ప్రాబ్లం ఏదో చెప్పండి, నేను చెప్తాను. మీరే ధైర్యంగా మాట్లాడుతున్నారమ్మా. కాళ్ళని ఇచ్చారండి జగనని, ఇవ్వకుండా ఏడ గుడుగులో ఇచ్చారండి. ఎట్టుపోయి ఉంటారు, ఇచ్చారు మా బంకిరావు. వీళ్ళ పనులు ఒక చోట పెట్టుకొని ఊరికి దూరంగా కాలనీల పేరిట వాళ్ళకి ఇళ్ల స్థలాలు 4 కిలోమీటర్ల దూరం ఊరికి ఇస్తే వాళ్ళు కాదండి అక్కడ కాలనీలు అసలు ఎలా నిర్మిస్తారు? వాళ్ళ పనులకి రోజు వచ్చి వెళ్ళాలంటే ఎంత దూరము? అక్కడ వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఇక్కడే వాటర్ ఇవ్వలేదు, ఇక్కడే డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదంటే ఊరికి దూరంగా పెడితే అక్కడ నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? మీకు రోడ్ ఎక్కడి నుండి వస్తుంది? మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మీకు కనెక్షన్ ఎక్కడి నుండి వస్తుంది? ఇలా ఏది ఉండదు అక్కడ. మీకు రోడ్డు ఉండదు, నీళ్లు ఉండదు, కరెంట్ కనెక్షన్ రాదు. ఇంకేం చేయగలుగుతారు? అప్పుడప్పుడు వచ్చే తీవ్రమైన వర్షాలకి, తుఫాన్కి మొదటగా దెబ్బతినేది అటువంటి ఏరియాలే. కాబట్టి ఇది మారాలి. మార్పు కోసం మనం ఎదురు చూద్దాం. అదే చెప్తున్నాను. అదే సైబర్ నేరగాళ్ల మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసపూరితమైన ప్రకటనలను నమ్మి డబ్బులు పంపించవద్దని హుజరాబాద్ ఏసీపీ జీవన్ రెడ్డి అన్నారు. వేడవంక మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత నెలలో సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి దాదాపు 6 లక్షల రూపాయలు మోసం చేసి వసూలు చేశారని, సకాలంలో బాధితుడు స్పందించి 1930కి కాల్ చేస్తే దాదాపు 3 లక్షల రూపాయలు రికవరీ చేశామని తెలిపారు. ఇటీవల ఈ సైబర్ క్రైమ్స్ చాలా రకరకాలుగా జరుగుతున్నాయి. ప్రజలు చాలా అలర్ట్గా ఉండాలి. ఈ సైబర్ క్రైమ్ జరగకుండా ఉండాలంటే మెయిన్ అవేర్నెస్ ముఖ్యం. ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ చేయాలి. స్కూల్ పిల్లలకు, ఫ్యామిలీ మెంబర్స్, అందరు ప్రజలందరూ కూడా అవేర్నెస్ అవసరం. దాని గురించి మేము ఈ అవేర్నెస్ కార్యక్రమం చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జాబ్ ఫ్రాడ్ పేరిట, తర్వాత కేవైసీ అప్డేషన్ అని రకరకాల చీటింగ్లు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు ఏ బ్యాంక్ అధికారులు కూడా మీ ఫోన్ల ద్వారా మీ కేవైసీ అప్డేషన్ అని కానీ, మీ ఓటీపీ చెప్పమని, బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పమని ఎవరు కూడా అడగరు. ఎవరైనా ఫోన్లో మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పమని, ఓటీపీ చెప్పమని మీరు అడిగినట్టయితే, లేకపోతే మెసేజ్ పంపినా వాళ్ళు మోసగాళ్ళే అని అనుకోవాలి. కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండాలి. మీకు ఏదో ఎలాంటి డౌట్ ఉన్నా బ్యాంక్ అధికారులను డైరెక్ట్గా సంప్రదించాలి. అంతేగాని ఈ ఫోన్లలో వచ్చే నమ్మకం లేని ఈ మోసపూరితమైన మెసేజ్లను, లింకులను 80% నమ్మి మనం దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసినా, వారికి ఓటీపీ చెప్పినా మనకు వాళ్ళు పంపే డబ్బులు ఇచ్చిపెట్టి మన అకౌంట్లో ఉన్న డబ్బులు సైబర్ మోసగాళ్ళు మోసంతో దోచుకునే అవకాశం ఉంటుంది. ప్రజలు ఈ సైబర్ క్రైమ్ జరగకుండా చాలా అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు వేరే దొంగతనాలు చాలా వరకు తగ్గినాయి. ఈ సైబర్ క్రైమ్స్ను మనం తగ్గించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన పొన్నూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి, సంక్షేమ పథకాల గురించి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోరుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ విజయాల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి తెలియపరిచే ప్రచార రథాలను పొన్నూరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నందు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రచార వాహనాలు వైఎస్ఆర్సీపీ పొన్నూరు టౌన్ ప్రెసిడెంట్ ఎంఏ మహమ్మద్, పొన్నూరు మండల వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ ఆర్ ఆదిశేషు పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. పరిస్థితుల్లో కేవలం ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించి బాయ్కాట్ చేసి
సభా సమయాన్ని వృధా చేయటమే కాకుండా ఇవాళ యావత్ ప్రపంచం అంతా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. అసెంబ్లీలో హుందాతనంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రకంగా అసెంబ్లీలో నిర్వహించారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మన శాసనసభ్యుల వారు దమ్ముగా ధైర్యంగా నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టేదానికోసం ఈనాడు ప్రచార రథాలను సిద్ధం చేసి ఆ ప్రచార రథాలను కూడా మా యొక్క కేడర్ సమక్షంలో సన్నాహాలు చేసి మరి ఆ కార్యక్రమానికి జెండా ఊపి గ్రామాన ప్రతి వార్డులో ప్రతి ఇంటి దగ్గర ఏదైతే మేము ఎన్నికలప్పుడు హామీ ఇచ్చామో, ఏదైతే ఎన్నికల హామీలు వాగ్దానాలన్నింటినీ నిర్వహించామో వాటన్నింటినీ పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రజల వద్దకు తీసుకెళ్లే దానికోసం మరి ఈనాడు పెద్ద ఎత్తున 4 ప్రచార రథాలను సిద్ధం చేయడం జరిగింది. ఈ ప్రచార రథాలతో పాటు రాబోయే రోజుల్లో అనేక వినూత్నమైనటువంటి రీతుల్లో ఏదైతే ఇచ్చిన హామీలను మేము అమలుపరిచిన విధానం ఉందో అవన్నీ తెలియపరిచేదానికి కరపత్రాల రూపేణ మరి అదేవిధంగా మరి మీడియా పరంగా రకరకాల పద్ధతిలో ప్లాన్ చేయడం జరిగింది. ఇవాళ నియోజకవర్గంలో ఇప్పటికే 1600 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అవి చేయటం కాకుండా ఇచ్చిన హామీల్ని అమలుపరిచిన దాంట్లో శాసనసభ్యుల వారు కృతజ్ఞులయ్యారని చెప్పేసి తెలియపరుస్తూ మరి ఈనాడు ఇవాళ ఒక దుష్ప్రచారాలు మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడో వారానికి వస్తారో 10 రోజులకు వస్తారో 4-5 కండవాలు వేయటం, ఆ కండవాలు వేసిన తర్వాత ఇంకేముంది వైసీపీ పార్టీ అంతా కూడా మా టీడీపీలో మిళితమైపోతుంది, మా పార్టీ చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి వాళ్ళ ఉనికిని చాటుకునే దానికోసం ఈ చిన్న చిన్న ప్రయత్నాలు. ఒక పక్కన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే కార్యక్రమం ద్వారా లక్షలాది మంది జనంతో కేడర్ను అంతా కూడా సమాయత్తం చేసి సోదరులారా ఇది ఏర్పాటు చేసినటువంటిది బహిరంగ సభ కాదు, మా కార్యకర్తల యొక్క కేవలం సమావేశం. రాబోయే రోజుల్లో మీరు లక్షల నుంచి కోట్ల మంది జనాభాతో జరిగేటువంటి యుద్ధం సిద్ధమవుతుంది. కాబట్టి మీరు పొన్నూరు నియోజకవర్గంలో ఎలాంటి కుతంత్రాలు పన్నినా, ఫ్లెక్సీలు చించినా, లేదంటే 4-5 జాయినింగ్లు అయిన వేషధారణలు వేసుకున్నా ఇవన్నీ కూడా ప్రజలంతా కూడా చూస్తున్నారు. ఈనాడు మా వెనకాల బడుగు మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం అత్యధిక మెజార్టీతో గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోడిశాల రామనాథన్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం పీనపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో భ్రమరథం పట్టినట్లే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం అదే పందా కొనసాగిస్తామన్నారు. బూత్ కమిటీలను వేస్తున్నామని, ప్రతి బూత్కు 10 మంది సభ్యులు తగ్గకుండా సభ్యులను ఎన్నుకుంటున్నామని తెలియజేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటుతామని తెలియజేశారు. ఈ సమావేశంలో బండారు సాంబశివరావు, నావాతి శ్రీను, యాలం బుజ్జిబాబు, ఆర్ఎ నవీన్ కుమార్, వార శంకర్, తాళ్లూరి కాంతారావు, కొండేరు సంపత్, వీరముష్టి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పార్లమెంటు ఎన్నికల కొరకు మరి బూత్ కమిటీలు వేయడం జరుగుతుంది. ఈ బూత్ కమిటీలో ప్రతి బూత్ కమిటీకి 10 మంది చొప్పున, ఇంకా ఎక్కువ ఉన్నా కూడా 10 మంది, 11 మంది, 12 మంది అయినా బాగోలేదు. అంటే ఎందుకు ఇంత పగడమందిగా పార్టీ నిర్ణయం తీసుకుందంటే అసెంబ్లీ కంటే కూడా ఈ మండలంలో ఎక్కువ మెజార్టీ రావాలన్న దాని మీద పార్టీ ఆదేశాలు ఇచ్చింది. దానికి అనుగుణంగానే ఈరోజు కమిటీలు వేయడం జరుగుతుంది. ఈ కమిటీలలో మండలంలో ప్రతి కార్యకర్త కూడా ఈ బూతులు వేసుకోవడం కొరకు సహకరిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవు. కాంగ్రెస్ పార్టీలో మంచిగా ఉంది. రేపు ఈ మండలంలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే డబల్ సభలు కూడా వచ్చే మార్గం ఉంది. ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా ప్రతిది కూడా గెలవాలి అనే ఒక భావనలో ఉన్నారు. ఆడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఎలక్షన్లో మేమే గెలవాలనే దాని మీద ఉన్నారు. కాబట్టి గెలిచి తీరుతున్నాం. ఇది పెనుపాక మండలంలో గెలుస్తుంది. అంటే పెనుపాక మండలం ఒకటి కాదు, పార్లమెంట్కి వచ్చేసరికి 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. కాన్స్టిట్యున్సీ మండలాలు అంటే 7 ఉన్నాయి. అంటే ప్రతి మండలంలో కూడా మెజార్టీ వస్తే దరిదాపుగా ఈ కాన్స్టిట్యున్సీలో 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే
ఎందుకంటే రేవంత్ రెడ్డి గాలి అలా ఉంది. మొన్న అందరూ ప్రజలందరూ చూశారు కాబట్టి రేపు గెలిచి తీరుతుంది. ఈ కాన్స్టిట్యున్సీ అంటే మైబాద్ కాన్స్టిట్యున్సీలో 5 లక్షల మెజార్టీ రాబోతుంది అనేది మేము తెలియజేస్తున్నాం. ప్రపంచ మార్కెట్లలో వేగంగా రంగులు మారడంతో సోమవారం భారత్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో 400 పాయింట్ల మేర పెరిగి 72,386 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరిన బీఎస్ఈ సెన్సెక్స్ ముగింపు సమయంలో హఠాత్ పతనాన్ని చవిచూసి 71,602 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 354 పాయింట్ల నష్టంతో 71,731 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 21,964, 21,726 పాయింట్ల మధ్య ఊగిసలాడి 82 పాయింట్లు కోల్పోయి 21,772 పాయింట్ల వద్ద ముగిసింది. అండర్-19 ప్రపంచ కప్లో వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు మంగళవారం ఆతిథ్య దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో పరాజయం ఎదురవకుండా సూపర్ 6కు చేరిన యంగ్ ఇండియా అందులోనూ ఆడిన 2 మ్యాచ్ల్లో గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్గా ఈ టోర్నీలో అడుగుపెట్టిన భారత్ అందుకు తగ్గట్లే ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. బ్యాటింగ్లో కెప్టెన్ ఉదయ్, అర్షిన్, ముషీర్, సచిన్ దాస్ ఫుల్ ఫామ్లో ఉండగా బౌలింగ్లో సామి కుమార్, రాజ్ లింబానీ, నమన్ తివారీ అలాగే మురుగన్ అశ్విన్ సత్తా చాటుతున్నారు. మరో సెమీస్లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ తలబడనున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలాం చిత్రానికి చెందిన తమిళ ట్రైలర్ను రిలీజ్ చేశారు. విష్ణు విశాల్, విక్రాంత్ ఈ ఫిలింలో హీరో పాత్రలను పోషిస్తున్నారు. తలైవార్ రజనీకాంత్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. స్పోర్ట్స్ కథాంశంతో తీసిన ఈ చిత్రాన్ని వాస్తవానికి పొంగల్ పండుగకు రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా వేశారు. మతం, రాజకీయం, క్రికెట్ డ్రామాతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ ఫిలింలో విక్రాంత్, విష్ణు విశాల్ క్రికెటర్లు. ట్రైలర్లో ఓ దశలో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా కనిపిస్తారు. లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మించింది. సుభాష్ కరణ్ దీన్ని ప్రజెంట్ చేశారు. మొయినుద్దీన్ భాయ్ పాత్రలో రజనీకాంత్ నటిస్తున్నారు. క్రికెట్, ఫ్రెండ్షిప్ ప్రధాన కథాంశంగా సాగనున్నది. ఆస్కార్ అవార్డు గ్రహీత అయ్యార్ రహమాన్ ఈ ఫిల్మ్కు మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం తమిళ ట్రైలర్ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాను తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ముంబై, చెన్నై, పుదుచ్చేరిలో ఎక్కువ భాగాన్ని షూట్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలి. తాజాగా స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సీఎం కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ ఇంట్లో ఈడీ సౌదాలు. మనీ లాండరింగ్ కేసులో తనిఖీలు. మహారాష్ట్రలో కాంగ్రెస్ లో వీడనున్న 13 మంది ఎమ్మెల్యేలు. షిండే, అజిత్ వర్గాల్లో చేరికకు ఏర్పాట్లు. ట్రేడింగ్ ముగింపులో భారీ అమ్మకాలు. సెన్సెక్స్ 354 పాయింట్లు డౌన్. అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్ దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనున్న భారత్. మొయినుద్దీన్ భాయ్గా రజనీకాంత్ రిలీజ్ అయిన లాల్ సలాం ట్రైలర్. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.